Hello, welcome back to our channel. Today we are going to discuss phrasal verbs part 2. మా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం కదా phrasal verbs part 2. సో ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో phrasal verb part 1లో మనం మ్యాక్సిమం డిస్కస్ చేసాం. ఇప్పుడు phrasal verb part 2లో 2018 టెట్లో అడిగినటువంటి ప్రశ్నలలో ఫ్రేజల్ వర్బ్స్ ఏవైతే ఇచ్చాడో వాటిని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దీంతో ఫ్రేజల్ వర్బ్స్ కన్క్లూడ్ చేస్తాం. అంటే 2018 టెట్లో అడిగినటువంటి ప్రశ్నల్లో మనకు ఫ్రేజల్ వర్బ్కు సంబంధించిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోబోతున్నాం. అంటే అన్ని క్లాసులలో సంబంధించినటువంటి ఫ్రేజల్ వర్బ్స్ అన్ని దీంట్లో వచ్చేస్తాయమ్మా. సో మనకు ఒక క్లారిటీ ఏర్పడుతుంది ఫ్రేజల్ వర్బ్స్కు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడని. సో మ్యాక్సిమం ఆ ఎగ్జాంపుల్సే ఇక్కడ చెప్తాను. సో బీ రెడీ, జాగ్రత్తగా వినండి, చక్కగా వింటే అర్థమవుతుంది. అమ్మా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 1కి 2 సార్లు వినండి అని చెప్తున్నా నేను. ఎందుకు అంటే ఒక్కోసారి స్పీడప్ అయిందనుకోండి చెప్పడంలో, ఇది జనరల్ క్లాస్ కాదు కదా, ఇది రికార్డెడ్ క్లాస్ కాబట్టి మీరు మళ్ళీ దాన్ని రివైండ్ చేసుకొని కూడా వినొచ్చు. ఓకేనా? సో మ్యాక్సిమం ట్రై చేస్తాను స్లోగా చెప్పడానికి. అక్కడక్కడ స్పీడ్ అయిందనుకోండి రివైండ్ చేయండి, వినండి, అంతే, టెన్షన్ పడొద్దు. రైట్? సో ఫ్రేజల్ వర్బ్స్లో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఫస్ట్ వన్ బ్రేక్ డౌన్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? బ్రేక్ డౌన్ అన్నాం. బ్రేక్ డౌన్ మీన్స్ నథింగ్ బట్ స్టాప్ వర్కింగ్. అమ్మా బ్రేక్ డౌన్ మీన్స్ స్టాప్ వర్కింగ్ అంటే చెడిపోవుట, పని చేయడం లేదు అని అర్థం, లేదా ఆగిపోయింది అని అర్థం. సో బ్రేక్ డౌన్ మీన్స్ నథింగ్ బట్ స్టాప్ వర్కింగ్. సో ఇక్కడ బ్రేక్ డౌన్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. The car broke down in the forest. The car broke down in the forest. అమ్మా ఈ ఎగ్జాంపుల్ 2018 టెట్లో ఇచ్చాడమ్మా. సార్ చాలా పేపర్లు ఉన్నాయి కదా, అన్ని పేపర్లకు సంబంధించిన ఫ్రేజల్ వర్బ్స్ చెక్ చేస్తాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ద కార్ బ్రోక్ డౌన్ ఇన్ ద ఫారెస్ట్. ద కార్ బ్రోక్ డౌన్ ఇన్ ద ఫారెస్ట్ అంటే మా బ్రోక్ డౌన్ అంటే స్టాప్ వర్కింగ్, చెడిపోయింది అని అర్థం. అంటే ఫారెస్ట్లో కారు ఆగిపోయింది లేదా చెడిపోయింది కాబట్టి కదా ఆగిపోయేది. సో ద కార్ బ్రోక్ డౌన్ ఇన్ ద ఫారెస్ట్ అంటే స్టాప్ వర్కింగ్. సో బ్రోక్ డౌన్ అంటే ఏంటమ్మా? స్టాప్ వర్కింగ్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. యువర్ మొబైల్ విల్ బ్రేక్ డౌన్. యువర్ మొబైల్ విల్ బ్రేక్ డౌన్ ఇఫ్ యూ ఓవర్ చార్జ్ ఇట్. అమ్మా ఎక్కువ ఛార్జింగ్ పెడితే నీ మొబైల్ ఫోను వర్క్ చేయడం ఆగిపోతుంది అని అర్థం. అమ్మ కొంతమంది నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటారు, మార్నింగ్ వరకు ఫుల్ అయిపోతుందిలే అని చెప్పేసి. కానీ అది ఎంత కావాలో అంతే తీసుకున్న తర్వాత ఆ బ్యాటరీ స్వెల్ అయిపోయి మొబైల్ చెడిపోవడం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఏమని చెప్తున్నాం? యువర్ మొబైల్ విల్ బ్రేక్ డౌన్ ఇఫ్ యూ ఓవర్ చార్జ్ ఇట్ అని అర్థం. మా సింపుల్గా చెప్పండి, బ్రేక్ డౌన్ అంటే ఏంటి? స్టాప్ వర్కింగ్, చెడిపోవడం అని అర్థం. ఇక సెకండ్ వన్ కాల్ ఆఫ్. సెకండ్ వన్ ఏంటమ్మా? కాల్ ఆఫ్ అంటే ఏంటమ్మా? స్టాప్ ఆపడం అని అర్థం. అమ్మా కాల్ ఆఫ్ అంటే ఏంటమ్మా? స్టాప్ అని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అమ్మ బ్రేక్ డౌన్ అంటే స్టాప్ వర్కింగ్, వర్క్ చేయడం ఆగడం. ఓకేనా? అంటే చెడిపోయింది అని అర్థం. ఇది కాల్ ఆఫ్ అంటే ఆపడం, ఏదైనా పనిని ఆపేయడం అని అర్థం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ద వర్కర్స్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్. ఇది ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అమ్మ. ద వర్కర్స్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్ అంటే వర్కర్స్ కాల్డ్ ఆఫ్ చేశారంట ఆ స్ట్రైక్ని. కాల్డ్ ఆఫ్ అంటే ఏంటి? ఆపేశారు. అంటే వాళ్ళ డిమాండ్స్ యాక్సెప్ట్ చేసి ఉంటారు, అందుకే వీళ్ళు ఏం చేశారు? స్టాప్ చేశారు. సో ద వర్కర్స్ కాల్డ్ ఆఫ్ ద స్ట్రైక్ని ఏం చేశారమ్మా? ఆపేశారు అని అర్థం. ఓకేనా? ఇంకోటి తీసుకుందాం. ద గవర్నమెంట్ కాల్డ్ ఆఫ్ ద లాక్డౌన్. గవర్నమెంట్ కూడా ఏం చేసిందమ్మా? లాక్డౌన్ని స్టాప్ చేసింది అని అర్థం. సో కాల్డ్ ఆఫ్ అంటే అర్థం చెప్పండి అమ్మా? స్టాప్. ఇప్పుడు చెప్పండి, బ్రేక్ డౌన్ అంటే స్టాప్ వర్కింగ్, అదే కాల్ ఆఫ్ అంటే స్టాప్. తేడా అర్థం చేసుకో. ఏదైనా చెడిపోతే బ్రేక్ డౌన్, దేన్నైనా ఆపేస్తే కాల్డ్ ఆఫ్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇక థర్డ్ వన్ అమ్మా చేంజ్ ఇంటూ. థర్డ్ వన్ ఏంటమ్మా? చేంజ్ ఇంటూ అంటే టు టర్న్ ఇంటూ అంటే మారుట, రూపాంతరం చెందుట అని అర్థం. అమ్మ చేంజ్ ఇంటూ అంటే రూపాంతరం చెందుట, టు టర్న్ ఇంటూ అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు చూద్దాం. ద ప్రిన్స్ వాజ్ చేంజ్డ్ ఇంటూ ఎ ఫ్రాగ్.
ద ప్రిన్స్ వాస్ చేంజ్డ్ ఇంటూ ఎ ఫ్రాగ్. ద ప్రిన్స్ వాస్ చేంజ్డ్ ఇంటూ ఎ ఫ్రాగ్ అంటే ప్రిన్స్ అంటే ఎవరమ్మా? రాకుమారుడు. రాకుమారుడు ఫ్రాగ్గా రూపాంతరం చెందాడంట. ఫ్రాగ్ అంటే ఏంటి? కప్పగా మారాడంట. ఎలా మారాడమ్మా? కప్పగా మారాడు. అంటే ఏదైనా శాపం వచ్చి ఉంటుంది కాబట్టి ఆ శాపానికి తగ్గట్టు ఏమైపోయాడు? ఫ్రాగ్గా మారిపోయాడు. ఇది కూడా ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న, బాగా జాగ్రత్తగా వినాలి. సో చేంజ్ ఇంటూ ఏంటంటమ్మా? మారడం, రూపాంతరం చెందడం అని అర్థం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద గ్రూప్. గ్రూప్ అంటే సమూహం. ద గ్రూప్ వాంట్స్ టు. The group wants to change the old station. The group wants to change the old station into a place of arts. Into a place for the arts అని కూడా చెప్పొచ్చు. Into a place for the arts అని కూడా చెప్పొచ్చు. అమ్మ, పాత స్టేషన్ను కళలకు సంబంధించిన ప్లేస్గా మార్చండి అని ఆ సమూహం కోరుకుంది అని అర్థం. సో చేంజ్ ఇంటూ మీన్స్ నథింగ్ బట్ టు టర్న్ ఇంటూ. టు టర్న్ ఇంటూ అంటే రూపాంతరం చెందుట, అంటే మారుట. సో 3 ఫ్రేజల్ వర్బ్స్ చెప్పా. ఫస్ట్ వన్ ఏంటమ్మా? బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే ఏంటమ్మా? స్టాప్ వర్కింగ్. సెకండ్ వన్ అమ్మా కాల్ ఆఫ్. కాల్ ఆఫ్ అంటే ఏంటమ్మా? స్టాప్. స్టాప్. కాల్ ఆఫ్ అంటే స్టాప్. ఇక తర్వాత ఏముందమ్మా మనకు? చేంజ్ ఇంటూ. చేంజ్ ఇంటూ అంటే ఏంటమ్మా? టు టర్న్ ఇంటూ. టు టర్న్ ఇంటూ. రైట్. ఇక నెక్స్ట్ వన్. రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కమ్ అక్రాస్. ఫోర్త్ వన్ మా కమ్ అక్రాస్. కమ్ అక్రాస్ అంటే ఫైండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఫైండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అనుకోకుండా కలవడం లేదా చూడడం అని అర్థం. లేదా మీట్ బై ఛాన్స్. మీట్ బై ఛాన్స్ అంటే బై ఛాన్స్ మీట్ అవ్వడం. అంటే ప్లాన్డ్గా జరగదమ్మా. ప్లాన్డ్గా జరగకుండా సడన్గా జరిగిపోయిందని ఏమని చెప్తున్నామంటే మీట్ అన్ఎక్స్పెక్టెడ్లీ లేదా ఫైండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ కమ్ అక్రాస్ అంటాం. ఒక ఎగ్జాంపుల్, ద బాయ్ కేమ్ అక్రాస్. ఒక అబ్బాయి వెళ్తున్నాడంట. ద బాయ్ కేమ్ అక్రాస్ అ గోల్డ్ చైన్ ఆన్ ది రోడ్. ద బాయ్ కేమ్ అక్రాస్ అ గోల్డ్ చైన్ ఆన్ ది రోడ్. అమ్మ, అతడు రోడ్డు మీద వెళ్తుంటే ఒక అబ్బాయికి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక గోల్డ్ చైన్ దొరికిందంట. గోల్డ్ చైన్. అమ్మ, ప్లాన్డ్గా రోడ్డు మీద గోల్డ్ చైన్ దొరుకుతుందని పోలా, అన్ఎక్స్పెక్టెడ్గా దొరికింది అని అర్థం. ఓకేనా? అలాగే ఐ కేమ్ అక్రాస్. ఐ కేమ్ అక్రాస్. సో ఇప్పుడు నేను ఐ కేమ్ అక్రాస్ మిస్టర్ రానా దగ్గుబాటి అట్ ద ఎయిర్పోర్ట్. ఐ కేమ్ అక్రాస్ మిస్టర్ రానా దగ్గుబాటి అట్ ద ఎయిర్పోర్ట్. అమ్మ, ఎయిర్పోర్ట్కి వెళ్ళింటే అనుకోకుండా నన్ను లేదా నాకు రానా దగ్గుబాటి కలిశాడు, అతనితో మాట్లాడడం జరిగింది అని దాని అర్థం. సో దీని అర్థం ఏంటమ్మా? కమ్ అక్రాస్ అంటే ఏంటమ్మా? ఫైండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ లేదా మీట్ బై ఛాన్స్, అనుకోకుండా కలవడం అని దాని అర్థం. ఓకే. నెక్స్ట్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఫార్వర్డ్ ఎన్నదమ్మా? ఫిఫ్త్ వన్ కమ్ ఫార్వర్డ్. కమ్ ఫార్వర్డ్ అంటే వాలంటీర్డ్. ఏమ్మా? వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా ముందుకు రావటం లేదా స్వచ్ఛందంగా ముందుకు వచ్చుట అని అర్థం. ఏదైనా పని చేయడం కోసం స్వచ్ఛందంగా అంటే ఎవరు అడగకుండానే ముందుకు వచ్చేసావు, ఏమీ ఆశించకుండానే ముందుకు వచ్చేసావు, దాన్ని కమ్ ఫార్వర్డ్ అంటారు. ఏమంటారమ్మా? కమ్ ఫార్వర్డ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఎమ్మెల్యే. ద ఎమ్మెల్యే కేమ్ ఫార్వర్డ్. ద ఎమ్మెల్యే కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ద పూర్. అమ్మ, ఆ ఏరియాలో ఉన్నటువంటి పేదలకు హెల్ప్ చేయడం కోసం ఎమ్మెల్యే గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు అని అర్థం. అర్థమవుతుందా? అలాగే ఇలా కూడా చెప్పవచ్చు. సమ్ స్టూడెంట్స్ కేమ్ ఫార్వర్డ్. కొంతమంది విద్యార్థులంట స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంట. సమ్ స్టూడెంట్స్ కేమ్ ఫార్వర్డ్ టు డొనేట్ ద బ్లడ్. అమ్మ, టు డొనేట్ ద బ్లడ్. అమ్మ, స్వచ్ఛందంగా ఎవరి ఫోర్స్ లేకుండా ఏమీ ఆశించకుండా బ్లడ్ డొనేట్ చేద్దామని ముందుకు వచ్చారంట. సో ఇదమ్మా కమ్ ఫార్వర్డ్ అంటే ఏంటి? స్వచ్ఛందంగా ముందుకు రావడం, ఏమీ ఆశించకుండా ముందుకు రావడం, వాలంటీర్డ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్ కమ్ అప్. కమ్ అప్ అంటే ఏంటమ్మా? థింక్. థింక్ అంటే ఏంటమ్మా? ఆలోచించడం. కమప్ అంటే థింక్, ఆలోచించడం అని అర్థం. హీ కేమ్ అప్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ కేమ్ అప్ విత్ a new idea. He came up with a new idea to solve the problem. Amma, he came up with a new idea to solve the problem. ఒక సమస్యకు పరిష్కారం సూచించడం కోసం అతడు ఒక కొత్త ఐడియాతో ముందుకొచ్చాడు. అంటే కొత్త ఐడియాతో ఆలోచించడమే కదా అర్థం. సో కమ్ అప్ అంటే ఏంటి? థింక్ అని అర్థం. ఓకేనా? షీ విల్ కమ్ అప్. ఇంకొక ఎగ్జాంపుల్ అమ్మా. షీ విల్ కమ్ అప్. ఆమె
విల్ కమ్ అప్ అన్నాం అంటే ఫ్యూచర్లో ఆలోచించి ముందుకు వస్తుంది. ఏం ఆలోచించి వస్తుంది? షీ విల్ కమ్ అప్ విత్ అన్ ఇన్నోవేటివ్ టీచింగ్, అద్భుతమైన టీచింగ్తో ఆమె ఫ్యూచర్లో ముందుకు రాబోతోంది. ఇన్నోవేటివ్ అంటే కొత్త ఆలోచనలతో అని అర్థం. సో కమప్ అంటే ఏంటమ్మా? థింక్ అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి. డ్రాప్ ఇన్ అంటే విజిట్ అని అర్థం. విజిట్ అంటే వాంటెడ్గా కాదు, ఏదైనా పని చేసుకుంటూ వెళ్తుంటావు, మార్గ మధ్యలో వేరే వాళ్ళని కూడా కలవడాన్ని ఏమని చెప్తామంటే డ్రాప్ ఇన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టే వస్తుంది, కానీ కొద్దిగా డిఫరెన్స్. ఏదైనా వెళ్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్తున్నావు, అరే స్కూల్కి వెళ్తూ ఆంటీ ఇల్లు అక్కడే కదరా, ఈ క్యారియర్ ఇచ్చేసి పోరా అని చెప్తాది మమ్మీ అంటుందా కదా. సో ఇలా అన్నప్పుడు దాన్ని ఏమని చెప్తున్నామంటే డ్రాప్ ఇన్ అంటే వాంటెడ్గా కాదమ్మా, అదే పనిగా పోవు, ఆ పనిలో భాగంగా వేరే పనిలో భాగంగా ఈ పనిని కూడా చేస్తేమని చెప్తాం డ్రాప్ ఇన్. సో డ్రాప్ ఇన్ అంటే విజిట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఒక ఎగ్జాంపుల్ అమ్మా, మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్, 8th క్లాస్లో వచ్చిన ఎగ్జాంపుల్, ద టాటర్డ్ బ్లాంకెట్ అనే లెసన్లో వచ్చిన ఎగ్జాంపుల్. ఓకేనా, చూద్దాం. ఐ థాట్, గోపి చెప్తున్నాడు అమ్మ, వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు గోపి, ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. టు సీ యూ అమ్మా. చూడండి ఎలాంటి పరిస్థితులు వచ్చేసాయి. గోపి ఏమంటున్నాడు? అమ్మా నేను వేరే పని మీద వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలోనే నువ్వు ఉంటావు కదమ్మా, అందుకే నిన్ను కూడా చూసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ దిగా. ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మా. అమ్మ కోసం రాలా, వేరే పని మీద వెళ్తూ అమ్మని కూడా చూద్దాంలే అనుకున్నాడు. ఏ కాలం వచ్చేసిందమ్మా. సో చూద్దాం, డ్రాప్ ఇన్ అంటే ఏంటి? వేరే పని మీద వెళ్తూ మార్గ మధ్యలో వేరే పనిని కూడా చేసుకోవడం. సో డ్రాప్ ఇన్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. షీ విల్ డ్రాప్ ఇన్ హైదరాబాద్. ఆమె వెళ్తుందంట. ఎక్కడికి వెళ్తుంది? వేరే ఎక్కడికైనా వెళ్తుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్కి వెళ్తుండొచ్చు, లేదా నల్గొండకి వెళ్తున్నప్పుడు మధ్యలో హైదరాబాద్లో ఆగుతుందంట. ఎందుకు ఆగుతుంది చూద్దాం. షీ విల్ డ్రాప్ ఇన్ హైదరాబాద్ టు బై ద బ్యాంగిల్స్. అమ్మ వెళ్తూ తను హైదరాబాద్ని కూడా సందర్శిస్తుందంట, విజిట్ చేస్తుందంట. ఎందుకు? టు బై ద బ్యాంగిల్స్ అని అర్థం. సో ఇక్కడ డ్రాప్ ఇన్ మీన్స్ నథింగ్ బట్ విజిట్. కానీ ఆ విజిట్ ఎలా ఉండాలి? వేరే పని చేస్తూ, వేరే పని కోసం అని బయలుదేరుతూ, ఆ పనితో పాటు మార్గ మధ్యలో వేరే పనిని కూడా చేసుకుంటే ఏమని చెప్తున్నాం? డ్రాప్ ఇన్ అని చెప్పాలి. సో డ్రాప్ ఇన్ మీన్స్ నథింగ్ బట్ విజిట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గెటప్. నెక్స్ట్ వన్ మా 8th వన్ గెటప్ అన్నాం. గెటప్ అంటే ఏంటి? లేయ్. వేకప్ అని అర్థం. వేకప్ అంటే పడుకున్నారని లేపుతున్నావు. సో గెటప్, మేల్కొల్లపడం అని అర్థం. లేదా కూర్చున్నాన్ని లేపినా కూడా ఏమని చెప్తావు? గెటప్, లేయ్ అని అర్థం. వేకప్. సో గుర్తుపెట్టుకో, గెటప్ మీన్స్ నథింగ్ బట్ వేకప్. మన టెక్స్ట్ బుక్ ప్రకారం వేకప్ అని అర్థం. జనరల్గా కూర్చున్న వ్యక్తిని కూడా ఏమని చెప్పొచ్చు? గెటప్ అంటే నిలబడు అని అర్థం. సో గెటప్ హియర్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్ ఇట్ మీన్స్ వేకప్ అని గుర్తుపెట్టుకొని చాలు. సో ఎగ్జాంపుల్ అమ్మా, హీ ఆల్వేస్ గెట్స్ అప్ అర్లీ అంటే దాని అర్థం ఏంటి? అతడు రోజు త్వరగా నిద్ర లేస్తాడు. హీ ఆల్వేస్ గెట్స్ అప్ అర్లీ. ఇంకొక ఎగ్జాంపుల్, అమ్మ రేపు మార్నింగ్ పని ఉంది, లేదా నీకు క్లాస్ ఉంది 7కో 7:30కో 8కో క్లాస్ ఉంది అర్లీ మార్నింగ్. అప్పుడు నీ ఫ్రెండ్స్తోనో ఒకవేళ రూమ్లో ఉంటే, లేదా పేరెంట్స్తో ఇంట్లో ఉంటే, లేదా సిబ్లింగ్స్తో బ్రదర్తో కానీ సిస్టర్తో కానీ చెప్తావు. ఏమని చెప్తావు? కుడ్ యూ గెట్ మీ అప్ at 6:30 AM tomorrow? కుడ్ యూ గెట్ మీ అప్ at 6:30 AM tomorrow అని అడుగుతావు. అంటే అర్థం ఏంటి? నన్ను రేపు మార్నింగ్ 6:30 AMకి నిద్ర లేపుతారా? కుడ్ యూ గెట్ మీ అప్ at 6:30 AM tomorrow అంటే దాని అర్థం ఎందుకు అడిగారు? మార్నింగ్ 6:30 AMకి నన్ను మేల్కొలపండి, నిద్ర లేపండి, నేను క్లాస్కి వెళ్ళాలి అని దాని అర్థం. సో గెటప్ అంటే ఏంటమ్మా? వేకప్. డ్రాప్ ఇన్ అంటే ఏంటమ్మా? విజిట్. గెటప్, వేకప్. సో 8 అయిపోయినాయమ్మా. 9th వన్ వస్తున్నాం. 9th వన్ నాక్ డౌన్ మీన్స్ వాట్? డిమాలిష్ అంటే ఏంటి సార్? అమ్మ డిమాలిష్ అంటే తీసేయడం, పూర్తిగా రద్దు చేయడం అని అర్థం వస్తుంది. తీసివేయడం లేదా రద్దు చేయడం అని మీనింగ్ వస్తుంది. ఏది? నాక్ డౌన్ మీన్స్ నథింగ్ బట్ డిమాలిష్. సో ఒక ఎగ్జాంపుల్ అమ్మా, సేమ్ మనకు లెసన్ ఉంది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఒక లెసన్ ఉంది. ఏంటమ్మా అది? సెల్ఫిష్ జాయింట్ 1 and 2 అనే లెసన్స్ వచ్చాయమ్మా. మరి ఆ లెసన్లో వాడిన ఒక డైలాగ్ చూద్దాం. ఐ విల్ నాక్ డౌన్ ద వాల్. ఎవరు? సెల్ఫిష్ జాయింట్ చెప్తుందమ్మా. ఐ విల్ నాక్ డౌన్ ద వాల్ అంటే ఏంటమ్మా? ఈ గోడను నేను డిమాలిష్ చేస్తా, అంటే పడగొడతా, ఈ గోడను పడగొడతా. ఎందుకు? పిల్లలందరూ నా గార్డెన్లో ఆడుకోవాలి. మారిపోయిందనమాట. జాయింట్ ఫస్ట్ సెల్ఫిష్ ఉంటుంది, తర్వాత మారిపోయినప్పుడు చెప్పే డైలాగ్ ఐ విల్ నాక్ డౌన్ ద
వాల్. కాబట్టి నాక్ డౌన్ అంటే ఏంటమ్మా? పడగొట్టడం లేదా రద్దు చేయడం లేదా తీసివేయడం అనే మీనింగ్లు వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నాక్ డౌన్కి. హీ నాక్డ్ డౌన్ ద ఓల్డ్ బిల్డింగ్. హీ నాక్డ్ డౌన్ ద ఓల్డ్ బిల్డింగ్. హీ నాక్డ్ డౌన్ ద ఓల్డ్ బిల్డింగ్ అంటే దాని అర్థం ఏంటమ్మా? అతడు ఓల్డ్ బిల్డింగ్ని నాక్ డౌన్ చేశాడు. నాక్ డౌన్ చేశాడంటే ఏంటమ్మా? తీసేశాడు, అక్కడి నుంచి పడగొట్టేశాడు అని అర్థం. నాక్ డౌన్ అంటే డిమాలిష్, కంప్లీట్గా తీసేయడం అనే మీనింగ్లో వాడుతారు. ఓకేనా? ద గవర్నమెంట్ నాక్డ్ డౌన్ ద ఓల్డ్ కరెన్సీ. ద గవర్నమెంట్ నాక్డ్ డౌన్ ద ఓల్డ్ కరెన్సీ అంటే దాని అర్థం ఏంటమ్మా? గవర్నమెంట్ ఓల్డ్ కరెన్సీని డిమాలిష్ చేసింది, రద్దు చేసింది అని అర్థం. సో చెప్పండి, డ్రాప్ ఇన్ అంటే ఏదైనా పని మీద వెళ్తూ మార్గ మధ్యలో వేరే పని కోసం ఆగడం. డ్రాప్ ఇన్ అంటే విజిట్ అని గుర్తుపెట్టుకో. గెటప్ అంటే వేకప్, నిద్రలేయడం లేదా నిలబడ్డం అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? నాక్ డౌన్ అంటే డిమాలిష్. డిమాలిష్ అంటే రద్దు చేయడం లేదా పడగొట్టడం, తీసివేయడం అనే మీనింగ్లు వస్తాయి. సో మొత్తం 9 అయినాయమ్మా. 10th phrasal verb మా leap down. 10th one, leap down. Leap down means nothing but to hop down from a place. To hop down from a place. Hop down అంటే దూకడం, దుమకడం, గెంతడం అంటారు చూడండి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ లీప్ డౌన్ అంటే మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మళ్ళీ సెల్ఫీ జాయింట్ నుంచే వచ్చిన ఎగ్జాంపుల్. ద ఓల్డ్ జాయింట్ లీప్స్ డౌన్ ద స్టేట్స్. లీప్స్ డౌన్ ద స్టేట్స్. స్టేట్స్ అంటే మెట్లు. లీప్స్ డౌన్ ద స్టేట్స్ ఇంటూ ద స్నోయి గార్డెన్. ఇంటూ ద స్నోయి గార్డెన్. అది మెట్లపై నుంచి దూకుతూ స్నోయి గార్డెన్లోకి దూకిందంట. సో లీప్స్ డౌన్ అంటే ఏంటమ్మా? దూకడం. గుర్తుపెట్టుకోవాలమ్మా. టు హాప్ డౌన్ ఫ్రమ్ ఏ ప్లేస్ అని అర్థం. సో ద ఓల్డ్ జాయింట్ లీప్స్ డౌన్ ద స్టేట్స్. ద ఓల్డ్ జాయింట్ లీప్స్ డౌన్ ద స్టేట్స్ ఇంటూ ద స్నోయి గార్డెన్ అని అర్థం. ఇంటూ ద స్నోయి గార్డెన్ అంటే స్టేట్స్ పై నుంచి దూకుతూ దుమ్ముకుంటూ ఎక్కడికి వచ్చి పడిందంట? స్నోయి గార్డెన్లో పడింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వి లీప్ డౌన్. వి అంటే ఇక్కడ స్టూడెంట్స్ అని అర్థం. హుమా? స్టూడెంట్స్. వి లీప్ డౌన్ ఇంటూ ద గ్రౌండ్ అంటే ప్లే గ్రౌండ్. అమ్మా ఏం లేదు, ఇంటర్వెల్లో లేదా లంచ్ బ్రేకో లేదా పీటీ పీరియడో ఉందనుకో, పిల్లలు వెంటనే ఎక్కడికి దూక్కుంటూ వెళ్తారు? గ్రౌండ్లోకి వెళ్తారు. సో లీప్ డౌన్ అంటే దూకుతూ గెంతుతూ వెళ్ళడం అని అర్థం. ఓకేనా? సో లీప్ డౌన్ మీన్స్ నథింగ్ బట్ టు హాప్ డౌన్ ఫ్రమ్ ఎ ప్లేస్. ఇక నెక్స్ట్ వన్, 11th one, లీవ్ బిహైండ్. లీవ్ బిహైండ్. లీవ్ బిహైండ్ అంటే వెనక వదిలిపెట్టడమా సార్? వెనక వదిలిపెట్టడం కాదమ్మా. టు లీవ్ సంథింగ్ యాజ్ అ టోకెన్ ఆఫ్ మెమొరీ ఆర్ గిఫ్ట్. లీవ్ సంథింగ్ యాజ్ అ టోకెన్ ఆఫ్ మెమొరీ ఆర్ గిఫ్ట్. మన జ్ఞాపకంగా దేనైనా వదిలిపెట్టడం, మన గుర్తుగా దేనైనా వదిలిపెట్టడం, లేదా మన గిఫ్ట్గా, మన బహుమతిగా దేనైనా వదిలిపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో చదివావమ్మా, చదువుతూ 10th క్లాస్ వరకు చదివావు, ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్. వదిలి వెళ్తున్నప్పుడు మీ గిఫ్ట్గా మీరు స్కూల్కి ఏదైనా డొనేట్ చేసి వెళ్తారు. సో దాన్ని లీవ్ బిహైండ్. మీరు వెళ్ళిన ఆ గిఫ్ట్ చూసినప్పుడల్లా ఆ బ్యాచ్ వాళ్ళు అది ఇచ్చారా అని చెప్పుకుంటుంటారు. సో దాన్ని లీవ్ బిహైండ్ అంటే ఒక గిఫ్ట్గా, ఒక మెమొరీగా వదిలిపెట్టి వెళ్ళడం అని అర్థం. సో లీవ్ బిహైండ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ లెఫ్ట్ బిహైండ్ అ వైఫ్ అండ్ 6-year-old ట్విన్ బాయ్స్. చూడమ్మా పాపం. హీ లెఫ్ట్ బిహైండ్ ఒక సోల్జర్ అమ్మ యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేస్తూ చనిపోయాడు పాపం. కానీ తను వెళ్తూ వదిలిపెట్టిపోయాడు. ఎవరిని వదిలిపెట్టాడు? తన భార్యను, 6 ఏళ్ల కవల పిల్లలను వదిలేసి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయాడు కానీ వీళ్ళు ఉండిపోయారు ఇక్కడ. సో హీ లెఫ్ట్ బిహైండ్ అ వైఫ్ అండ్ 6-year-old ట్విన్ బాయ్స్. చూడమ్మా. కాబట్టి లీవ్ బిహైండ్ అంటే వదిలేసి వెళ్ళిపోవడం. అది ఒక మెమొరీగా, జ్ఞాపకంగా, అతని జ్ఞాపకంగా ఇక్కడ పిల్లలు ఉన్నారు, జ్ఞాపకంగా వదిలిపెట్టడం లేదా గిఫ్ట్గా వదిలిపెట్టడం అనే మీనింగ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఐ అంటే నా గురించి నేను చెప్పుకుంటున్నా. ఐ షల్ లీవ్ బిహైండ్ మై టీచింగ్ మెమోరీస్ ఇన్ ద వరల్డ్. ఐ షల్ లీవ్ బిహైండ్ మై టీచింగ్ మెమోరీస్ ఇన్ ద వరల్డ్. నా టీచింగ్ మెమొరీస్ని నేను ఈ ప్రపంచంలో నా జ్ఞాపకంగా వదిలిపెట్టి వెళ్ళిపోతా. వెళ్తూ ఈ టీచింగ్ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలుగా వదిలిపెట్టిపోతాను అని దాని మీనింగ్. ఓకేనా? సో లీవ్ బిహైండ్ అంటే ఏంటమ్మా? జ్ఞాపకంగా లేదా గుర్తుగా, బహుమతిగా వదిలిపెట్టడం. ఓకేనా? సో లీవ్ బిహైండ్ అంటే ఇది. ఇక నెక్స్ట్ వన్, 12th one, లై డౌన్. లై డౌన్ అంటే టు టేక్ రెస్ట్. లై డౌన్ అంటే ఏంటమ్మా? టు టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకుంటాం. లై డౌన్ అమ్మా, ఇలా ఊరికి అలా పడుకుంటారు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం. చైర్ మీదనే కూర్చుంటాం, అలా పడుకుంటాం.
లేదా ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తే అలా బెడ్ పైన ఇలా వాళ్తాం. సో దాన్ని ఏమని చెప్తున్నాం? లై డౌన్. లై డౌన్ అంటే విశ్రాంతి తీసుకొనుట. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ లే డౌన్ ఆన్ ది బెడ్ అండ్ ట్రైడ్ టు రిలాక్స్. హీ లే డౌన్ ఆన్ ది బెడ్ అండ్ ట్రైడ్ టు రిలాక్స్. అమ్మా అతడు బెడ్ పైన ఏం చేశాడంట? అలా లే డౌన్ అంటే ఏంటి? అలా పడ్డాడు. పడి రిలాక్స్ అవుదామని ట్రై చేస్తున్నాడు. సో లే డౌన్ అంటే ఏంటి? విశ్రాంతి తీసుకునుట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ద యానిమల్స్, జంతువులు. ద యానిమల్స్ లే ఆన్ ది హే. ద యానిమల్స్ లే ఆన్ ది హే. హే అంటే ఏంటమ్మా? గడ్డి. ఓకేనా? గడ్డి. హే గడ్డి పైన ఏం చేస్తున్నాయంటే ఇవి లే అంటే ఏంటమ్మా? విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఏవి? యానిమల్స్. మా 10th one లీప్ డౌన్. లీప్ డౌన్ అంటే గెంతడం, దుమకడం, దూకడం అనే మీనింగ్ వస్తుంది. 11th one లీవ్ బిహైండ్. లీవ్ బిహైండ్ అంటే మన జ్ఞాపకంగా, మన గుర్తుగా, లేదా మన గిఫ్ట్గా ఏదైనా వదిలిపెట్టి వెళ్ళడాన్ని లీవ్ బిహైండ్ అంటాం. అలాగే లై డౌన్. లై డౌన్ అంటే ఏంటమ్మా? టు టేక్ రెస్ట్. లై డౌన్ అంటే ఏంటమ్మా? టు టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకోవడం. మొత్తం 12 అయినాయి. 13th phrasal verb పాస్ అవే. మా పాస్ అవే అంటే డై. ఇట్ మీన్స్ డై. డై అంటే చనిపోవడం. సో ఎవరైనా చనిపోయారనుకోండి, హీ పాస్డ్ అవే. హీ పాస్డ్ అవే అని చెప్తాం. అతడు చనిపోయాడు. షీ పాస్డ్ అవే. ఆమె చనిపోయింది అని చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దామో, ఎక్కువ వద్దు, బాగాలేదు ఇది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? రామన్ పాస్డ్ అవే. ఇది కూడా టెక్స్ట్ బుక్ ఎగ్జాంపులే. రామన్ పాస్డ్ అవే ఆన్ 21st November 1970. రామన్ పాస్డ్ అవే ఆన్ 21st November 1970. అంటే రామన్ చనిపోయారమ్మా. ఎప్పుడు చనిపోయారు? 21st November 1970. వద్దమ్మ, ఎక్కొద్దు. పాస్ అవే అంటే డై అని గుర్తుపెట్టుకోండి చాలు. సో 14th one వస్తున్నాం. సీ ఆఫ్. అమ్మ 14th phrasal verb ఏది తీసుకున్నాం? సీ ఆఫ్. సీ ఆఫ్ అంటే సే గుడ్ బాయ్. బాయ్ అని చెప్పడం, గుడ్ బాయ్ చెప్పడం. ఎప్పుడు చెప్తాం? ఎక్కువ లాంగ్ గ్యాప్ వస్తున్నప్పుడు గుడ్ బాయ్ అని చెప్పాలమ్మా. ఏదో ఈరోజు బాయ్ అని చెప్పి రేపు కలుస్తున్నాం అన్నప్పుడు ఉత్త బాయ్ అని చెప్తే సరిపోద్ది. గ్యాప్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ రోజులకు టైం పడుతుంది అన్నప్పుడు సీ ఆఫ్ అంటే గుడ్ బాయ్ అని అర్థం. ఓకేనా? సో సీ ఆఫ్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సే గుడ్ బాయ్ అన్నప్పుడు ఐ వెంట్ టు ద ఎయిర్పోర్ట్. ఐ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు సీ ఆఫ్ మై సిస్టర్. ఐ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు సీ ఆఫ్ మై సిస్టర్. అమ్మ మా సిస్టర్ ఫారిన్కి వెళ్తున్నప్పుడు తనకు గుడ్ బాయ్ చెప్పేందుకు నేను ఎక్కడికి వెళ్ళాను? ఎయిర్పోర్ట్కి. సీ ఆఫ్ అంటే ఇక్కడ ఏంటి? గుడ్ బాయ్ అని అర్థం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. జనరల్గా ఎప్పుడూ మనకు అనిపించేది ఏంటమ్మా అంటే వీ ఫెల్ట్ వెరీ సాడ్. మేము అంటే టీచర్స్. వీ ఫెల్ట్ వెరీ సాడ్ టు సీ ఆఫ్ ద లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. వీ ఫెల్ట్ వెరీ సాడ్ టు సీ ఆఫ్ ద లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ చాలా మంచి పిల్లలమ్మా. ఆ పిల్లల్ని సీ ఆఫ్ చేసేందుకు మాకు చాలా బాధ కలిగింది. సీ ఆఫ్ అంటే బాయ్. అయిపోయింది కదా, మీ బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా, మీరు వెళ్తున్నారు కదా బాయ్ అని చెప్పేందుకు చాలా బాధ అనిపించింది. అంత మంచి పిల్లలు వెళ్ళిపోతున్నారే అని. సీ ఆఫ్ అంటే ఏంటమ్మా? సే గుడ్ బాయ్. గుర్తుపెట్టుకోవాలి. పాస్ అవే అంటే డై. సీ ఆఫ్ అంటే సే గుడ్ బాయ్ అని అర్థం. బాయ్ అంటే మళ్ళీ అబ్బాయి కాదు, గుడ్ బాయ్ అది కాదు. ఇక్కడ గుడ్ బాయ్ అంటే బాయ్ అని చెప్పడం. ఓకేనా? నెక్స్ట్ మా 15th phrasal వరకు వచ్చేసాం. 15th phrasal verb సెట్ అవుట్. సెట్ అవుట్ మీన్స్ నథింగ్ బట్ లీవ్. లీవ్ అంటే ఏంటమ్మా? వదిలిపెట్టడం. లీవ్ అంటే ఏంటమ్మా? వదిలిపెట్టి వెళ్ళడం లేదా వెళ్ళడం. వదిలి వెళ్ళడం లేదా వెళ్ళడం అనే మీనింగ్ వస్తుంది. సెట్ అవుట్ అంటే లీవ్ అనే మీనింగ్ అమ్మా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద షిప్ ఓడా. ద షిప్ సెట్ అవుట్. The ship set out after sounding a horn. After sounding a loud horn. The ship set out after sounding a loud horn. అమ్మ ఎక్కువ సౌండ్ హార్న్ కొట్టిన తర్వాత షిప్ ఏమైందంటే సెట్ అవుట్ అయింది. సెట్ అవుట్ అయిందంటే వెళ్ళిపోయింది అని అర్థం. ఓడ బయలుదేరింది. ఓకే? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. వి సెట్ అవుట్ అంటే మేము కూడా వదిలేసాం. వి సెట్ అవుట్ వితౌట్ ఇంటిమేటింగ్ దెమ్. మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం వితౌట్ ఇంటిమేటింగ్ దెమ్. వాళ్ళకి చెప్పకుండానే వెళ్ళిపోయాం. వి సెట్ అవుట్ వితౌట్ ఇంటిమేటింగ్ దెమ్. మాకు ఇన్సల్ట్ జరిగింది లేదా మాకు నచ్చలేదు, సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండానే వెళ్ళిపోయాం. సెట్ అవుట్ అంటే ఏంటమ్మా? లీవ్. లీవ్ అంటే ఏంటమ్మా? వదిలి వెళ్ళడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్? పాస్ అవే అంటే డై. పాస్ అవే అంటే డై. నెక్స్ట్ సీ ఆఫ్ అంటే సే గుడ్ బాయ్. ఓకే? నెక్స్ట్ సెట్ అవుట్ అంటే లీవ్ వెళ్ళడం. సెట్ అప్ అమ్మా. నెక్స్ట్ 16th one సెటప్. సెటప్ అంటే టు స్టార్ట్ లేదా టు అరేంజ్. టు స్టార్ట్ అంటే మొదలెట్టడం, టు అరేంజ్ అంటే అరేంజ్ చేయడం. రెండు అర్థాలు వస్తున్నాయి. దేనికమ్మా? సెటప్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ప్లాన్స్.
అతడు ప్లాన్ చేసుకుంటున్నాడంట. హీ ప్లాన్స్ టు సెటప్ ఎ టెక్స్టైల్ బిజినెస్. హీ ప్లాన్స్ టు సెటప్ ఎ టెక్స్టైల్ బిజినెస్. టెక్స్టైల్ అంటే ఏంటమ్మా? క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాడు. సెటప్ అంటే స్టార్ట్ చేయడం అని అర్థం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ విల్ సెటప్ అ బర్త్డే పార్టీ. షీ విల్ సెటప్ అ బర్త్డే పార్టీ. ఆమె బర్త్డే పార్టీ అరేంజ్ చేయబోతోంది అని అర్థం. ఇక్కడ బర్త్డే పార్టీ అని వచ్చినప్పుడు అరేంజ్ అనే మీనింగ్ వచ్చిందమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. టెక్స్టైల్ బిజినెస్ అన్నప్పుడు మొదలెట్టడం అనే మీనింగ్ వచ్చింది. సో సెటప్ అనే దాంతో రెండు అర్థాలు వస్తున్నాయి. ఒకటి టు స్టార్ట్, ఇంకొకటి టు అరేంజ్ అనే మీనింగ్ వస్తాయి. సో చూడండి, పాస్ అవే అంటే డై, సీ ఆఫ్ అంటే సే గుడ్ బాయ్, సెట్ అవుట్ అంటే లీవ్ వదిలిపెట్టడం, సెట్ అప్ అంటే టు స్టార్ట్ లేదా టు అరేంజ్ అనే మీనింగ్ వస్తుంది. మొత్తం 16 అయ్యాయి. నెక్స్ట్ వన్ 17th ఫ్రేజల్ వర్బ్కి వచ్చేసాం. టేక్ ఆఫ్. 17th ఫ్రేజల్ వర్బ్ ఏంటమ్మా? టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ మీన్స్ నథింగ్ బట్ టు రిమూవ్. అమ్మ టేక్ ఆఫ్. సార్ టేక్ ఆఫ్ అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది కదా అమ్మ, అది కూడా వస్తుంది. బట్ మన టెక్స్ట్ బుక్లో చూస్తున్నాం, మన టెక్స్ట్ బుక్లో 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడమ్మా టేక్ ఆఫ్ అని చెప్పేసి. మరి టేక్ ఆఫ్ అన్న వెంటనే మీనింగ్ ఇక్కడ ఏమొస్తుందంటే టు రిమూవ్ అంటే తొలగించుట, తీసివేయుట అనే మీనింగ్లో వస్తుంది. ఏది? టేక్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ టుక్ ఆఫ్ హిస్ షర్ట్ అంటే హీ టుక్ ఆఫ్ హిస్ షర్ట్ అంటే అర్థం ఏంటమ్మా? అతడు తన షర్ట్ని తొలగించాడు. టుక్ ఆఫ్ అంటే ఏంటి? తొలగించడం, రిమూవ్ చేయడం అని అర్థం. ద డాక్టర్ టుక్ ఆఫ్ హిస్ కోట్. డాక్టర్ ఏం చేశాడు? తన కోట్ని టుక్ ఆఫ్ చేశాడు. టుక్ ఆఫ్ అంటే ఏంటి? తొలగించాడు. సో టేక్ ఆఫ్ అంటే రిమూవ్, తొలగించుట అని అర్థం. ఓకేనా? 17th వన్ ఏంటమ్మా? టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే ఏంటమ్మా? రిమూవ్. ఇక 18th వన్ టేక్అవుట్. 18th వన్ ఏంటమ్మా? టేక్అవుట్ అంటే టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. లోపల ఏదైనా ఉందనుకో దాన్ని బయటికి తీయటం, దాన్ని తొలగించుట అని అర్థం. సో బయటికి తీసి తొలగిస్తావు అని అర్థం. సో బయటికి తీయడం అని వస్తుంది. ఏదమ్మా? టేక్ అవుట్. అంటే ఏంటి? బయటికి. టేక్అవుట్ బయటికి తీయడం. సో బయటికి తీయడం అని చెప్పాం. టేక్అవుట్ అంటే మరి ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హ్యాడ్ టు అంటే కంపల్సరీ. హ్యాడ్ టు ఎప్పుడు వస్తుందమ్మా? హ్యాస్ టు, హ్యావ్ టు ఎప్పుడు వస్తాయి? కంపల్సరీ, తప్పక, మన సొప్పక చేయాల్సిన పనులకు ఏం వాడతాం? హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు. ఇక్కడ హ్యాడ్ టు అంటున్నా. హ్యాడ్ టు అంటే ఏంటి? గతంలో చేయాల్సి వచ్చింది అని అర్థం. షీ హ్యాడ్ టు హ్యావ్ 2 teeth టేకన్ అవుట్. షీ హ్యాడ్ టు హ్యావ్ 2 teeth టేకన్ అవుట్. ఆమె తప్పని పరిస్థితుల్లో 2 teethను బయటికి తీయాల్సి వచ్చిందంట. అంటే చెడిపోయి ఉండొచ్చు, పుచ్చిపోయి ఉండొచ్చు అని దాని అర్థం. ఓకేనా? సో టేక్అవుట్ అంటే ఏంటమ్మా? బయటికి తీయుట అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ నీడ్ టు టేక్ మై కార్ అవుట్ ఫ్రమ్ ద గ్యారేజ్ లేదా ఆఫ్ ద గ్యారేజ్ అని వాడచ్చు. సో టేక్అవుట్ అంటే ఏంటమ్మా? బయటికి తీయుట, వెలికి తీయుట అని అర్థం. లోపల ఉన్నదాన్ని బయటికి తీయుట, తొలగించుట అని మీనింగ్ వస్తుంది. చెప్పండి. టేక్ ఆఫ్ అంటే రిమూవ్, టేక్ అవుట్ అంటే ఇన్సైడ్ అంటే లోపల నుంచి బయటికి తీయుట. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్ టేకప్. అమ్మా ఎన్నదమ్మా? 19th వన్ టేకప్ అంటే ఏంటమ్మా? స్టార్టెడ్ డూయింగ్, మొదలెట్టడం. టేకప్ అంటే ఏంటమ్మా? స్టార్టెడ్ డూయింగ్ లేదా మొదలెట్టడం అనే మీనింగ్ వస్తుంది. మరి టేకప్కి ఎగ్జాంపుల్ ఏం చూద్దాం? అమ్మా ఈవెన్ దో అంటే ఈవెన్ దో అని ఎప్పుడు వాడతాం అమ్మా? అయినప్పటికీ అని అర్థం. అమ్మ ఈవెన్ దో హర్ హస్బెండ్ హ్యాడ్ ఎ గుడ్ జాబ్. ఆమె హస్బెండ్ చాలా మంచి జాబ్ని కలిగి ఉన్నాడమ్మా. అయినప్పటికీ ఈవెన్ దో హర్ హస్బెండ్ హ్యాడ్ ఎ గుడ్ జాబ్ షీ టుక్ అప్ వన్ యాజ్ వెల్ అంటే ఆమె హస్బెండ్కి జాబ్ ఉన్నప్పటికీ ఈమె కూడా ఒక జాబ్ స్టార్ట్ చేసింది. టుకప్ అంటే ఏంటమ్మా? స్టార్టెడ్ డూయింగ్, గుర్తుపెట్టుకోవాలి. సో టేకప్ అంటే స్టార్ట్ డూయింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ టుకప్, నా పరంగా చెప్పుకుంటున్నా సెల్ఫ్గా. ఐ టుకప్ ద ప్రజెంటేషన్ క్లాసెస్ అంటే నేను ప్రజెంటేషన్ క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేశానండి అని అర్థం. అమ్మ టేకప్ అంటే స్టార్ట్ డూయింగ్ అని అర్థం. చెప్పండి. టేక్ ఆఫ్ అంటే రిమూవ్, తొలగించుట అని అర్థం. ఓకేనా? టేక్అవుట్ అంటే లోపల ఉన్నదాన్ని బయటికి తీయుట అని అర్థం. ఓకేనా? అలాగే టేకప్ అంటే స్టార్టెడ్ డూయింగ్, మొదలెట్టుట అనే మీనింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ 20th వచ్చామమ్మా. 20th టేక్ టైమ్ ఆఫ్. అమ్మ టేక్ టైమ్ ఆఫ్ అంటే స్టాప్డ్ టెంపరరీలీ లేదా స్టాప్ వర్కింగ్ టెంపరరీలీ, తాత్కాలికంగా ఒక పనిని ఆపడాన్ని టేక్ టైమ్ ఆఫ్ అంటారు.
టేక్ టైమ్ ఆఫ్ అంటే తాత్కాలికంగా ఒక పనిని ఆపుట అనే మీనింగ్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ టేక్స్ టైమ్ ఆఫ్. హీ టేక్స్ టైమ్ ఆఫ్ అంటే అర్థమేంటమ్మా, అతడు ఒక పనిని తాత్కాలికంగా ఆపాడంట. ఎందుకు ఆపాడు? బికాజ్ హిజ్ మదర్ వాజ్ ఇల్. బికాజ్ హిజ్ మదర్ వాజ్ ఇల్. వాళ్ళ అమ్మకు అనారోగ్యం ఉందంట, అంటే ఏదో హెల్త్ బాగాలేదంట, అందుకే వాడు వాళ్ళ అమ్మని చూసుకునేందుకు తన పనిని టెంపరీగా ఆపేశాడు. ఎంత మంచి కొడుకు కదా, చాలా మంచి వ్యక్తి. సో గుర్తుపెట్టుకోండి, టేక్ టైమ్ ఆఫ్ అంటే తాత్కాలికంగా ఆపడం. నెక్స్ట్ నేను చెప్తాను చూడు. ఐ టుక్ టైమ్ ఆఫ్. I took time off as I felt tired. I took time off as I felt tired. అమ్మ నేను కూడా తాత్కాలికంగా నా పనిని ఆపాను. ఎందుకు? అలసిపోయాను కాబట్టి. సో ఇలా ఎన్ని వచ్చామో మొత్తం 20 చెప్తారా? టేక్ ఆఫ్ అంటే రిమూవ్. టేక్ అవుట్ అంటే వెలికి తీయుట, టు రిమూవ్ ఫ్రమ్ ఇన్సైడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ టేక్ అప్, స్టార్టెడ్ డూయింగ్ మొదలెట్టుట. టేక్ టైమ్ ఆఫ్, స్టాప్ వర్కింగ్ టెంపరీలీ అంటే టెంపరీగా తాత్కాలికంగా ఒక పనిని ఆపుట. ఎన్నేమో మొత్తం 20. నెక్స్ట్ 21 మా టేక్ ఆఫ్టర్. 21st ఫ్రేజల్ వర్బ్ ఏదమ్మా? 21st ఫ్రేజల్ వర్బ్ టేక్ ఆఫ్టర్. టేక్ ఆఫ్టర్ మీన్స్ నథింగ్ బట్ రిజెంబుల్ అ పేరెంట్. రిజెంబుల్ అంటే పోలి ఉండుట, ప్రతిబింబించుట అని అర్థం. సో రిజెంబుల్ అ పేరెంట్ ఆర్ యాన్సిస్టర్. అమ్మ తల్లిదండ్రులను లేదా పూర్వీకులను పోలి ఉండుట. టేక్ ఆఫ్టర్ అంటే పోలిక, సేమ్ ఉన్నారు అని చెప్పడం కోసం ఏం చెప్తాం? టేక్ ఆఫ్టర్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. షీ టేక్స్ ఆఫ్టర్ హర్ ఫాదర్. షీ టేక్స్ ఆఫ్టర్ హర్ ఫాదర్. చూడండి సేమ్. షీ టేక్స్ ఆఫ్టర్ హర్ ఫాదర్ అంటే ఆమె వాళ్ళ ఫాదర్ను పోలి ఉంది, వాళ్ళ ఫాదర్ యొక్క పోలికను కలిగి ఉంది అని అర్థం. షీ టేక్స్ ఆఫ్టర్ హర్ ఫాదర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ టేక్స్ ద యాక్టింగ్ స్కిల్స్ ఆఫ్టర్ హిస్ గ్రాండ్ ఫాదర్. హీ టేక్స్ ద యాక్టింగ్ స్కిల్స్ ఆఫ్టర్ హిస్ గ్రాండ్ ఫాదర్ అంటే అతనికి యాక్టింగ్ స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వాళ్ళ తాత నుంచి వచ్చాయి. వాళ్ళ తాత పోలిక పడిందిరా అని దాని అర్థం. ఓకేనా? సో టేక్ ఆఫ్టర్ అంటే పోలిక అని అర్థం. ఇక లాస్ట్ వన్ అమ్మ 22nd వన్ టర్న్ అప్. టర్న్ అప్ అంటే బీ రెడీ. బీ రెడీ అంటే సంసిద్ధంగా ఉండుట అని అర్థం. టర్న్ అప్. సో మెనీ పీపుల్ టర్న్డ్ అప్ ఫర్ ద మీటింగ్. మెనీ పీపుల్ టర్న్డ్ అప్ ఫర్ ద మీటింగ్. చాలామంది ప్రజలు మీటింగ్ కోసం సంసిద్ధంగా ఉన్నారు, రెడీ అయ్యారు అని అర్థం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మై స్టూడెంట్స్ అంటే మీరే. మై స్టూడెంట్స్ ఆర్ టర్నింగ్ అప్ అంటే రెడీ అవుతున్నారు, ఇంకా అవలా అవుతున్నారు. మై స్టూడెంట్స్ ఆర్ టర్నింగ్ అప్ ఫర్ ద టెట్ అండ్ డిఎస్సి. ఫర్ ద టెట్ అండ్ డిఎస్సి. సో టర్న్ అప్ అంటే ఏంటమ్మా? బీ రెడీ అని అర్థం. అమ్మ టేక్ ఆఫ్టర్ అంటే పోలి ఉండడం, టర్న్ అప్ అంటే బీ రెడీ. మొత్తం 22 వచ్చాయమ్మా. సో మీకు మొత్తం లాస్ట్ టెట్లో అంటే 2018 టెట్లో మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ లెక్క జరిగాయి కదా, అన్ని ఫ్రేజల్ వర్బ్ని కవర్ చేశాను, ఏది వదిలిపెట్టలేదు. ఇంకా మీరు ఇప్పుడు ఈ క్లాస్ విన్నారంటే ప్రీవియస్ పేపర్స్ అన్నీ మీరు చదివినట్టే. ప్రీవియస్ టెట్ 2018లో జరిగినటువంటి ప్రతి పేపర్ యొక్క ఫ్రేజల్ వర్బ్ మీరు చదివినట్టే లెక్క. సో అయిపోయింది. కొద్దిగా బాగా వినండి అమ్మా, స్పీడ్ అయింది అవన్నీ వద్దు. 1కి 2 సార్లు రివైండ్ చేస్తే వస్తుంది. ఇదేనా రికార్డెడ్ క్లాస్ కదా, ఏం ప్రాబ్లం లేదు. సో మీరు బాగా చదవడమే నాకు కావాలి. అంటే ఈ కష్టం అనేది వృధా కాకూడదు, మీకు యూజ్ అవ్వాలి. నేను చెప్పడం అది వేస్ట్ అయిపోవడం ఉండకూడదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్. సో బీ రెడీ, బాగా చదవండి. టర్న్ అప్. టర్న్ అప్ అంటే ఏంటమ్మా? బీ రెడీ. సో మీకు క్లాసెస్ నచ్చుతుంటే ఆల్రెడీ చెప్పినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్? సో ఆల్వేస్ ఫర్ యూ, మీకోసమే. ఓకేనమ్మా? ఆల్ ది బెస్ట్.